Hi Vardhan, praise the Lord. Once again, a very blessed, prosperous and protected new year. గడిచిన సంవత్సరం అంతా దేవుడు ఆయన కృపని ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక నూతన సంవత్సరం అనే దయకిరీటాన్ని ప్రభు నీకు ధరింప చేసిన విధానాన్ని బట్టి నేను మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యంలో నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అన్న వాగ్దానం మనకి ఇక్కడ కనపడుతుంది. ఒక క్రిస్టియన్ రిసీవ్ చేసుకోగలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం. దీని విలువ అనేది దావీదు గారికి బాగా తెలుసు. అందుకని తన అవసాన కాలంలో దేవునికి ప్రార్థన చేసే విధంగా అంటాడయ్యా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం నిత్యము నా కుటుంబం ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలయ్యా, ఇది నా ఆశ అని దావీదు తన హృదయాన్ని ప్రభు దగ్గర తెరుస్తాడు. ఎందుకనంటే లోకంలో ఎన్ని ఉన్నా ఒక మనిషి యొక్క జీవితానికి పరిపక్వత నిండుదనం అనేది తీసుకుని రాదు. అది కేవలము దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన దీవెన, ఆరోగ్యము, క్షేమము, సమృద్ధి, సంతోషం ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలోనే ఉంటాయి. కనుక ఈ సంవత్సరం అంతా దేవుడు తన కృపలో నిన్ను భద్రపరిచి ఆయన సన్నిధిలో నిన్ను నిలవబెట్టుకుని ప్రభు తన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చాలని నీ ప్రియ సహోదరుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. నీవు అనేకులకి దేవునికరముగా ఉందువుగాక. దేవుని సన్నిధిలో నిలిచి ఉండు భాగ్యము ప్రభు నీకు దయచేసి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీ వందనాలైనా తమ్ముడిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. గడిచిన సంవత్సరం అంతా మీ కృపలో భద్రపరిచి మీ ఆశీర్వాదముగా నుండి అన్న వాగ్దానాన్ని మీరు నెరవేర్చారు. అలాగే సంవత్సరంలో ఆయా మీ సన్నిధిలో తను నిలిచి ఉండే భాగ్యమును అనుగురించి దీవించండి. ఆత్మ సంబంధమైన దీవెనలతో తన కుటుంబం అంతా, తల్లి గారును అలాగే చిన్న తమ్ముడు కూడా మీ కృపలో వర్ధిల్లిన ఆయన అన్ని విషయాలలో కుటుంబం దీవించబడి మీ సన్నిధిలో సాక్షులుగా నిలబడినట్లుగా కృపను అనుగ్రహించి బలపరచమని ఈ సంవత్సరం అంతా ప్రభువా ఉన్నతమైన ఆత్మ సంబంధమైన దీవెన, అభిషేకము, కృప, కాపుదల, తను చేస్తున్న ప్రతి ప్రయత్నములో సఫలత, మంచి ఆరోగ్యము, క్షేమము అనుగ్రహించి వీడిని వర్ధిలి చేసి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు నామం పేరటి ఈ మనవలు మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వర్ధన్. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను కృపలో వర్ధలి చేసి ఆయన సన్నిధిలో నిలవబెట్టుకున్నాను కాక. గాడ్ బ్లెస్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి సహోదరుడు ప్రశాంత్ వర్ధన్కి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తమ్ముడు, దేవుడిని దీవించాలని హృదయపూర్వకంగా యేసుక్రీస్తు నామములో నేను కోరుకుంటున్నాను. ఇంకా మీరు మంచి ఉద్యోగాలు చేస్తూ తల్లిని సంతోషపెడుతూ సమాజాన్ని సంతోషపెడుతూ మీరు అలాగే మీ బ్రదర్ అలాగే మమ్మీ మీ ముగ్గురు కూడాను యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచాలని, మీ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఘనమైన కార్యాలు జరిగించాలని మనసారా కోరుతూ ఇలాంటి బర్త్డేలు అనేక సంవత్సరాలు జరుపుకోవాలని ప్రభు పేట కోరుతున్నాను. తమ్ముడు ప్రశాంత్ వర్ధన్, వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే. ఇంకొక ప్రామిస్ వాగ్దానము ఒకటి చదివి వినిపించాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు కీర్తన 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రములను నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. దేవుడు ఇంకా నీ పట్ల ఆశ్చర్య కార్యాలు చేయాలని, ఈ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో ప్రభు నెరవేర్చాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మరి నూతన సంవత్సరం దయా కిరీటాన్ని మీకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. ఆదికాండం 12:2 చెప్పబడినట్లుగా నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండు. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేస్తాను. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ యొక్క పరిశుద్ధ పాదములకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఉదయకాల సమయంలో ప్రభు ప్రియ బిడ్డ ప్రశాంత్ వర్ధన్ గారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన కృప కొరకు వందనాలు నాయన. ప్రియమైన తండ్రి, మరి రోజు బిడ్డకు మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటమును బట్టి మీకు వందనములు, కృతజ్ఞత,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. మరి తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నేటి వరకు నాయన బిడ్డను మీ కాపుదలలో భద్రపరిచి మా తండ్రి అయా తనను మీరు ఆశీర్వదించిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మరి బిడ్డ తనున్న ప్రాంతంలో మా తండ్రి నాయన అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడ్డగా మీ నామాన్ని ప్రభు ప్రకటించి బిడ్డగా ఉండడానికి బిడ్డను దీవించండి. తను చేసిన ఆయా ఉద్యోగంలో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించండి ప్రభు. అనేక మందిలో ప్రత్యేకించబడిన బిడ్డగా బిడ్డను మీరు ఆశీర్వదించి మీ కృపతో నింపుమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బావ గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రైజ్ లార్డ్ నాన్న, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ నాన్న. నానా రాజన్, గత కాలం అంతా దేవుడు కాచి కాపాడి మరొక సంవత్సరానికి దయాకరటం ఇచ్చాడు. దేవునికి స్తోత్రములు. విష్ యూ హ్యాపీ బర్త్డే నాన్న. సంవత్సరం అంతా దేవుని రెక్కల నీళ్ళ దాచబడి ఈ సంవత్సరం అంతా ఆయన నూతన సంవత్సరంలో నూతన అడుగు పెట్టి నూతన వాగ్దానం పొందుకొని ఈ సంవత్సరం అంతా దేవుడు నడిపించాలని ప్రార్థిస్తున్నాం నాన్న. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకో అంతే. హ్యాపీ బర్త్డే. బాయ్ బాయ్. టేక్ కేర్. హాయ్ అన్న, ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడు మరో సంవత్సరం నీకు దయాకరటం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడు ఈ సంవత్సరం నీకు ఒక మంచి వాగ్దానం ఇచ్చున్నాడు. అది ఏంటంటే కీర్తనలు 75:10. అందులో క్లియర్గా దేవుడు ఒక మాట రాసి ఉన్నాడు. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగ్గొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును అని దేవుడు వాగ్దానం చేసి అన్నాడు. సో దేవుడు భక్తిహీనుల కొమ్ముల్ని ఎలా అయితే విరగ్గొట్టుతున్నాడో అదేవిధంగా మన పవిత్రతను మనం కాపాడుకున్నప్పుడు హెచ్చించబడినని కూడా దేవుడు క్లియర్గా రాశాడు. ఒక కండిషన్ ఇచ్చాడు. ఒక కండిషన్ ద్వారా నాయన ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుందని క్లారిటీగా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. సో దేవుడు మనకైతే ఈ వాగ్దానం నీకైతే ఇచ్చి ఉన్నాడు. సో ఈ వాగ్దానం ఏమిటంటే నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడని చెప్తున్నాడు. సో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. సో ఇంతవరకు నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ జీవితాన్ని కొనసాగించావు. దేవుని మీద ఎంత విశ్వాసంగా నీ జీవితం నువ్వు ఉంచి ఉన్నావో దేవుడు అదే విధంగా నీకు ఒక మంచి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఖచ్చితంగా నేను హెచ్చిస్తా అంటున్నాడు. ఈ సంవత్సరం ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే నీ ఆశ ఉన్నదో దేవుడు ఖచ్చితంగా అది తీర్చబోతున్నాడు. అది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి. మనుషులైతే వాగ్దానం ఇచ్చి మాట తప్పుతారేమో, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిందంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం నీ జీవితాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాను. అండ్ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ వన్ మోర్ థింగ్, నేను చేసిన ప్రతి పనులను నాకు ఫుల్ సపోర్ట్ చేశావు. అందుబట్టి థ్యాంక్స్. అండ్ నా ప్రతి తప్పుల్ని కానీ మన మాటల ద్వారా కానీ నువ్వు ఎంతో బాగా అనిపించుంటావు. అయినా కానీ నువ్వు నన్ను నీ పేషెన్స్ ద్వారా కానీ నీ లవ్ ద్వారా కానీ ఎప్పుడు కూడా నన్ను వేరుగా ట్రీట్ చేయలేదు. అండ్ నేను నిజంగా దేవుడికి చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి కానీ నువ్వు చూపిన ప్రేమను బట్టి కానీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ లైఫ్లో ఈ సంవత్సరం పాత సంవత్సరంలో ఎంతో హెల్త్ ఇష్యూస్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావు. కుటుంబంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ దేవుడు ఈ సంవత్సరం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నేను హెచ్చించటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది నాకు విశ్వాసం ఉంది. అండ్ ఈ సంవత్సరం నిజంగా నువ్వు హెచ్చింపబడతావు. దేవుడిని గొప్ప కార్యం చేయబడుతున్నాడు. అదేవిధంగా త్వరలో మనం కలుస్తామని నేను ఆశించబడుతున్నాను. We truly miss you and come back soon, as soon as possible. We have to meet. We have to fight again. Bye. Take care. Happy birthday. Hi Rajan, many happy returns of the day and all the best for your future endeavors. హ్యాపీ బర్త్డే రా రాజన్. బ్యాచులర్కి ఇదే లాస్ట్ బర్త్డే అవ్వాలని, నెక్స్ట్ బర్త్డే మా చెల్లితో హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. టేక్ కేర్. బాయ్. Hi Anna, how are you? Many more happy returns of the day Anna. God bless you. And once again happy birthday to you. Take care. Have a nice day. Bye. Happy birthday Rajan. Enjoy your day. May God bless you with many more years with His boundless love, peace and joy. May God continue to bless the work of your hands and grant you continued favor in your life. May you receive the grace of God every day in your life. God makes you happiness and health. So please stay happy and healthy. Hi India, many more happy returns of the day. Stay strong. May God bless you with all His blessings and stay strong, stay healthy.
happy